నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియదు, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. ఈ కీర్తన భాగం అంతట్లో కూడా 5 వచనాల వరకు మనం కూర్చున్నది మనం లేచేది కూడా మన ప్రభువుకి తెలుసు. మన ఆలోచన యావంత అంతా కూడా ప్రభువుకి తెలుసు. కొన్నిసార్లు మన పరిస్థితులను బట్టి దేవుడు నన్ను చూడట్లేదేమో, నేను చేసే ప్రార్థన ఆయన వినట్లేదేమో అనుకుంటా ఉంటారు. కాదండి, ఆయన ప్రతి పరిస్థితి కూడా చూస్తున్నాడు. కొన్నిసార్లు మన ప్రార్థనకి జవాబు రావట్లేదని ఆ పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టేశాడేమో, వింటలేదు. లేదు, ప్రతి ఒక్క పరిస్థితిని కూడా ఆయన చూస్తున్నాడు. ఆయన పుస్తకంలో మన హిస్టరీ అంతా రాస్తున్నాడు. ఆ కలిగిన శ్రమ అంతటికి దేవుడు ఒక దినాన సాక్ష్యంగా నిలబెడతాడు. వాటిని సంతోష దినాలుగా మార్చిపోతున్నాడు అన్నమాట. విరిగి నలిగిన వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడు. ఆయన అంటాడు కదా, మహాగణుడు మహోన్నతుడు, ఆయనను ఎవరి దగ్గర నివసిస్తానంటాడంటే ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలవారిగా ఉంటారో వారి దగ్గర నేను ఉంటానని ఆయన సెలవిస్తున్నాడు. అలాగే దావీదు భక్తుడి జీవితంలో కూడా ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు, తన సంతోషంగా తన గృహంలో ఉండటానికి లేదు, కొండల్లో గుహలో తల మీద గుడ్డ కప్పు గురించి ఏడ్చుచున్న రోజులు, వాటన్నిటిని దేవుడు చూశాడు. ఒక దినాన సింహాసనం మీద కూర్చుండో పెట్టాడు. ఈ రోజు మన జీవితంలో దుఃఖం, వేదన, బాధ ఉండొచ్చు, కానీ దేవుడు మన పరిస్థితిని అంతటినీ చూస్తున్నాడు. ఆ యొక్క ఇబ్బంది కలిగించే పరిస్థితే కాదు, మన మనసులో మనం ఎంత మదన పడుతున్నామో వాటన్నిటిని కూడా దేవుడు చూస్తున్నాడు. కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను ఒక్కదాన్ని, నాకెవరున్నారు అన్న ఆలోచన కాకుండా నా దేవుడు నాతో ఉన్నాడు, ఈ పరిస్థితి అంతా నా దేవునికి తెలుసు, ఆయన నా పక్షంగా ఉన్నాడు, ఆయన నాకు కార్యం చేస్తాడని మన విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థించినప్పుడు దేవుడు మన యొక్క పరిస్థితులన్నిటిని కూడా చక్కబెట్టి సంతోషంతో మన హృదయాల్ని నింపుతాడు.